హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శ్రీవిద్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీవిద్య సడ్డా. ఇవాళ వీడియో వచ్చేసి మై మాంగ్ టిక్కాస్ కలెక్షన్ అండి. ప్రీవియస్ వీడియోలో నా ఇమిటేషన్ జ్యువెలరీ కలెక్షన్ అదంతా షేర్ చేసినప్పుడు మెన్షన్ చేశాను మాంగ్ టిక్కాస్ కలెక్షన్ వేరే వీడియో చేస్తానని. బికాజ్ హ్యూజ్ వెరైటీస్ ఆఫ్ మాంగ్ టిక్కాస్ కలెక్షన్ అయితే నా దగ్గర ఉంది. అన్ని వెరైటీస్ లో అయితే మాంగ్ టిక్కాస్ కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటున్నాను బికాజ్ ఐ లవ్ మాంగ్ టిక్కాస్ అనమాట. సో ఫుల్ గా హెవీగా ఫంక్షన్స్ కి అది రెడీ అయినప్పుడు మాంగ్ టిక్కా అనేది పెట్టుకుంటే పేరప్ చేసుకుంటే ఇంకా హెవీ లుక్ వచ్చి బాగా కనిపిస్తామనేది నా ఒపీనియన్. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటది కదా, కొంతమందికి ఇయర్ రింగ్స్ ఇష్టం. నాకు ఇయర్ రింగ్స్ ఇష్టం అండి. ఇయర్ రింగ్స్ అండ్ మాంగ్ టిక్కాస్ ఆర్ మై ఫేవరెట్ అనమాట. నెక్ పీసెస్ అదంతా సెకండరీ అనమాట. సో నాకు ఫేవరెట్ కాబట్టి నా దగ్గర వైడ్ వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ ఉంటది ఇయర్ రింగ్స్ లో అండ్ మాంగ్ టిక్కాస్ లో. సో నా ఇయర్ రింగ్ కలెక్షన్ ఆల్రెడీ షేర్ చేశాను ప్రీవియస్ వీడియోస్ లోనే. మీరు కనుక చూడకపోయి ఉంటే చెక్అవుట్ దట్ వీడియో. నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను అండ్ ఐ కార్డ్స్ లో కూడా మెన్షన్ చేస్తాను ఇయర్ రింగ్స్ కలెక్షన్ అదంతా కూడా. సో ఈ వీడియోలో నా దగ్గర ఉన్న మాంగ్ టిక్కాస్ చూపిస్తాను, వచ్చేయండి. సో నేనైతే ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను. ఈ బాక్స్ ఫుల్ ఆఫ్ మాంగ్ టిక్కాస్ అండి. మోర్ దెన్ 10 ఐటమ్స్ ఉంటాయి అనుకుంటున్నా. నేనైతే ఎప్పుడు కౌంట్ చేయలేదు స్పెసిఫిక్ గా. సో ఏమేం వెరైటీస్ ఎప్పుడెప్పుడు కొన్నాను, కొన్ని సిమిలర్ ఐటమ్స్ కూడా ఉంటాయి, యూస్ చేయనివి ఉంటాయి. అవి ఎప్పుడు కొన్నాను, ఎందుకు కొన్నాను అనేది వీటి వెనకాల ఉన్న ఇన్సిడెంట్స్ కూడా షేర్ చేసుకుంటాను, చూపిస్తాను రండి. సో ఓపెన్ చేయంగానే మొత్తం పడిపోతున్నాయి అనమాట, అంత ఫుల్ గా ఉంది బాక్స్ అయితే. దిస్ ఈజ్ మై మాంగ్ టిక్కాస్ కలెక్షన్ అనమాట. ఏదో జ్యువెలరీ స్టోర్ లో మాంగ్ టిక్కాస్ పెట్టి చూపిస్తున్న ఫీలింగ్ అయితే ఉంటది. సో నేను అమ్మటానికి పెట్టలేదండి, ఇదైతే నా దగ్గర ఉన్న కలెక్షన్ అయితే చూపిస్తున్నాను. అంత కలెక్షన్ అయితే ఉందండి. అందుకే నేను స్పెషల్ గా ఒక వీడియో చేయాల్సి వస్తుంది మాంగ్ టిక్కాస్ కలెక్షన్ మీద. నాకైతే మాంగ్ టిక్కాస్ పిచ్చి ఎప్పటి నుంచి పట్టింది, ఇది కలెక్ట్ చేసుకొని పెట్టుకుందాం, ఇట్లా ఉంటే బాగుంటది అట్లా ఉంటే బాగుంటది అని డిజైర్ ఎప్పటి నుంచి పట్టింది అంటే, నాకైతే నా పెళ్ళప్పుడు కొన్ని ఈవెంట్స్ అప్పుడు అంతా జ్యువెలరీ అంతా సెట్ అయ్యేది, మాంగ్ టిక్కా అయితే సెట్ అయ్యేది కాదనమాట. సో ఇనిషియల్ డేస్ లో లైక్ ఎంగేజ్మెంట్ ముందు, ప్రీ ఎంగేజ్మెంట్ కానివ్వండి, అట్లా ఎంగేజ్మెంట్ ఈవెంట్స్ కానివ్వండి, అట్లా నాకు సెట్ అయ్యేది కాదనమాట మాంగ్ టిక్కా ఏం చూసినా కూడా. సో నాకు ముందు కనిపించేవి మాంగ్ టిక్కాస్ వేరే స్టోర్స్ కి వాటికి వెళ్ళినప్పుడు. ఇప్పుడు ఏం అవసరం లేదులే అని చెప్పి అవాయిడ్ చేసి వచ్చేదాన్ని. కానీ ఈ ఈవెంట్ టైం వచ్చి నాకు రియల్లీ నీడ్ ఉన్నప్పుడు అయితే నాకు కావాల్సిన మాంగ్ టిక్కా అయితే నాకు దొరకలేదు. సో అట్లా నేను కలెక్ట్ చేయటం అయితే స్టార్ట్ చేశాను. ఎప్పుడన్నా ఏమన్నా మాంగ్ టిక్కా నచ్చింది కనిపిస్తే అది గ్రాబ్ చేసుకొని వచ్చేస్తా. సో అట్లా కలెక్ట్ చేసి ఇంత కలెక్షన్ అయితే అయింది. సో ఫస్ట్ నేను మాంగ్ టిక్కా పర్చేస్ చేసింది గోల్డ్ కాకుండా ఏది అంటే దిస్ వన్ అండి. సో ఇది వచ్చేసి వైట్ స్టోన్ విత్ ఎమరాల్డ్ తో అయితే వస్తుంది. ఇది సిల్వర్ మాంగ్ టిక్కా అండి. సిల్వర్ జ్యువెలరీలో అయితే తీసుకున్నాను. నా దగ్గర గోల్డ్ నెక్లెస్ సెట్ ఏదైతే ఉందో అది నా లెహెంగా మీదకి పేరప్ చేసుకుందాం అనుకున్నా. సో దానికి మాంగ్ టిక్కా ఉంటే కొంచెం బాగుంటది కదా నా ప్రీ ఎంగేజ్మెంట్ లో అని చెప్పి ఈ మాంగ్ టిక్కా అయితే అప్పటికప్పుడు, రేపు ఈవెంట్ అంటే ఇవాళ నైట్ అయితే వెళ్ళి పర్చేస్ చేశాను. సో నాకు ఇది 4500 ఆ రేంజ్ లో పడిందండి. సో కలర్ అయితే ఎక్కడ ఫేడ్ అవ్వలేదు, కానీ ఇప్పటిదాకా ఈ డ్రాప్స్ ఏదైతే ఉన్నాయో ఒక డ్రాప్ కి స్టోన్ అయితే ఊడిపోయింది. నాకు వాళ్ళు ఫ్రీ సర్వీసింగ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు కలర్ పోయినా పాలిష్ అది చేసిస్తామన్నారు, కానీ నేను ఇప్పటికి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళలేదు కదా. సో వెళ్ళినా నేనేం పట్టించుకోవట్లేదు అనమాట. కాకపోతే నాకు ఇది హెయిర్ స్టైల్స్ అన్నిటికీ సెట్ అవ్వదు. సైడ్ హెయిర్ స్టైల్స్ అట్లా ట్రై చేసినప్పుడు చైన్ లాంగ్ ఉంది కాబట్టి నేను ఎక్కువ ప్రిఫర్ చేయలేదన్నమాట. ఇది ఓన్లీ 2 times యూస్ చేస్తాను, నా ప్రీ ఎంగేజ్మెంట్ లో అండ్ అదర్ ఈవెంట్ లో. సో దిస్ ఇస్ ప్రైస్డ్ ఎట్ 4500. హైదరాబాద్ లో ఏ స్టోర్ అంటే శ్రీ ఫైన్ జ్యువెలరీ కలెక్షన్ అని చెప్పి ఏదో స్టోర్ ఉందండి పంజాగుట్టలో, అక్కడైతే తీసుకున్నా. సో నేనైతే నెక్స్ట్ చూపించే పాపిడి బిల్ వచ్చేసి ఇదండి. సో ఇది కూడా ప్రీ ఎంగేజ్మెంట్ కే తీసుకున్నాను. సో ఆ లెహెంగా తర్వాత శారీ మార్చుకోవాలి, అత్తయ్య వాళ్ళు పెట్టిన శారీ. సో ఆ శారీ మీదకి మాంగ్ టిక్కా లేదు. నా దగ్గర ఉన్న గోల్డ్ది మరీ చిన్నగా ఉండే, అప్పుడు నేను చూపించిన గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ లో మాంగ్ టిక్కా కాకుండా పాతది చిన్నది ఉండే అనమాట. సో అది సెట్ అవ్వదేమో అన్నట్లు అప్పటికప్పుడు నాకు దొరకలేదండి. నేను హైదరాబాద్ లో ఉన్న స్టోర్స్ అన్ని తిరిగా, కానీ అదే మనకు కావాల్సినప్పుడు, మనకి నిజంగా నీడ్ ఉన్నప్పుడు దొరకవు కదా, అట్లయితే నాకు దొరకలేదు. సో చందుని వాళ్ళ ఫ్రెండ్స్ ని, మా ఫ్రెండ్స్ అందరినీ అట్లా తిప్పాను, కానీ నాకు నచ్చే కలెక్షన్ లో అయితే ఎక్కడ దొరకలేదు.
సో ఇది కూడా ఏమీ నచ్చలేదండి, ఉన్న వాటిలో బెస్ట్ అనిపించింది అప్పుడు చూసిన కలెక్షన్ లో. సో ఇదైతే చందు తీసుకొచ్చింది, ఎక్కడ కొన్నది అనేది నాకు ఐడియా లేదు, ఎంత పడిందో కూడా ఐడియా లేదండి. నేను నెక్స్ట్ చూపించబోయే మాంటికా వచ్చేసి నాది నక్షి సెట్ గోల్డ్ లో ఏదైతే ఉందో, ఎంగేజ్మెంట్ అప్పటికి నేనైతే మాంటికా గోల్డ్ లో తీసుకోలేదండి, పెళ్లికి తీసుకున్నాను. సో అప్పుడు మాంటికా కావాలి అని చెప్పి తిరుగుతుంటే నాకైతే ఈ మాంటికా అయితే చూస్ చేసుకున్నాను. సో నా నక్షి సెట్ కి చాలా అంటే చాలా బాగుంటదండి, ఫినిషింగ్ కూడా చాలా బాగుంటది. ఇది వచ్చేసి నేను కుషాల్స్ లో పర్చేస్ చేశాను, ప్రైస్ అది గుర్తులేదు, మోర్ దాన్ 2.5 years అయిపోయింది నా ఎంగేజ్మెంట్ అయిపోయి కూడా. సో నాకైతే గుర్తులేదు. సో పఫీ హెయిర్ స్టైల్స్ అవేమన్నా చేసుకున్నా ఇది పఫ్ లోపలికి వెళ్ళిపోతుంది, ఓన్లీ ఈ పెండెంట్ ఏదైతే ఉందో ఈ డ్రాప్ అదైతే ఇట్లా వస్తుంది కదా అన్నట్లు ప్రిఫర్ చేశాను ఇది. సో దిస్ ఈజ్ వన్ అనమాట, సేమ్ పాలిష్, నా గోల్డ్ సెట్ ఏదైతే పాలిష్ ఉందో అదే పాలిష్ లో అయితే ఈ మాంటికా అయితే వస్తుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ అండి, ఎంగేజ్మెంట్ లెహెంగా మీద కూడా గోల్డ్ నెక్లెస్ ఏదైతే చెప్పానో అదైతే పెట్టుకుందాం వైట్ స్టోన్స్ అనుకున్నా. కాకపోతే ఆల్రెడీ తీసుకున్నా కదా సిల్వర్ లో, ఇది నాకు ఎందుకో చిన్నగా అనిపించింది, పెద్దగా ప్రిఫర్ చేద్దాము ఇంకా హెవీ లుక్ వస్తుంది కదా అని చెప్పి. వైట్ స్టోన్స్ లో అసలు మాంటికాస్ దొరకటం అనేది చాలా రేర్ అయిపోయింది, ఎక్కడ బయట స్టోర్స్ లో తిరిగినా కూడా దొరకలేదు అనమాట. నేను ట్రై చేశాను, నాకు దొరకలేదు. సో అప్పటికప్పుడు విజయవాడ చందుయే, మళ్ళీ సేమ్ చందునే పంపిస్తే చందు అయితే వెళ్ళి తీసుకొచ్చింది. సో ఇది వచ్చేసి ఇట్లా వచ్చిందండి, కాకపోతే నా గోల్డ్ సెట్ ఏదైతే ఉందో దానికైతే మ్యాచ్ అవ్వలేదు, ఇది మొత్తం వైట్ ప్లాటినం పాలిష్ వచ్చింది, నాది వచ్చేసి గోల్డ్ పాలిష్ వస్తుంది అనమాట. సో ఇది మ్యాచ్ అవ్వలేదు అండ్ ఎందుకో ఫిల్లింగ్ లుక్ లేదనమాట. ఇంకోండి పెట్టుకున్నా కూడా ఏదో కంప్లీట్ లుక్ లేదు, ఇన్కంప్లీట్ గా అనిపించింది, అందుకని ఇదైతే నేను పెట్టుకోలేదు అనమాట. సో వేరే మాంటికా అయితే యూజ్ చేశానప్పుడు. సో ఇదైతే ఇప్పటిదాకా యూజ్ చేయలేదు, కొత్త పీసే, అట్లే కలెక్షన్ లో అయితే యాడ్ ఆన్ అయ్యి అట్లా ఉందన్నమాట. సో ఎంగేజ్మెంట్ అయిపోయాక అయితే నేను నెక్స్ట్ ఏం మాంటికాస్ తీసుకోలేదండి రోల్డ్ గోల్డ్ లో. తర్వాత పెళ్లికి అదంతా నేను గోల్డ్ కలెక్షన్ యూజ్ చేశాను, గోల్డ్ మాంటికా చేయించుకున్నా కాబట్టి అదే పెట్టుకున్నాను. ఇంకా తర్వాత అంతా కూడా పెళ్లి అయిపోయాక వేరే చిన్న చిన్న ఈవెంట్స్ కి వాటికి నాకు నచ్చిన మాంటికాస్ అన్ని కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాను. నేను ఆల్రెడీ నిన్న ఇమిటేషన్ జ్యువెలరీ కలెక్షన్ లో షేర్ చేశాను ఈ మాంటికా, నా గుట్ట పూసలు వాట్ యు కాల్ విక్టోరియన్ జ్యువెలరీ సెట్ కి అయితే మ్యాచ్ అవుతుంది అని చెప్పి ఈ మాంటికా అయితే తీసుకున్నాను. కాకపోతే నా విక్టోరియన్ సెట్ ఏదైతే ఉందో ఈ బీడ్స్ వచ్చేసి కొంచెం లైట్ కలర్ ఉన్నాయి, ఇదేమో డార్క్ కలర్ ఉంది. సో దిస్ ఈజ్ వన్ మాంటికా, ఇది కూడా నా కలెక్షన్ లోదే, నా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఏదైతే సేల్ చేస్తానో ఆ కలెక్షన్ లోదే. ప్రైస్ అది గుర్తులేదండి, చాలా రోజులైంది తీసుకొని. సో సేమ్ పాలిష్ ఉండాలి హెవీ లుక్ కోసం అన్నట్లు ఇదైతే ప్రిఫర్ చేశాను. నేను నెక్స్ట్ చూపించే మాంటికా కూడా ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను, ఏదైతే పర్ల్ చోకర్ ఉందో నా దగ్గర దానికైతే పేరప్ చేయడానికి అయితే ఇది తీసుకున్నాను. సో ఇది కూడా ప్రైస్ గుర్తులేదు, అరౌండ్ 1000 రేంజ్ లోనే ఉందండి, మొత్తం జాదు కుందని అట్లా వస్తుంది కదా అట్లా అనమాట. ఇది జస్ట్ డ్రాప్, పైన హ్యాంగింగ్ వచ్చింది, సో పైన చైన్ ఏం లేదనమాట, జస్ట్ పఫీ హెయిర్ స్టైల్స్ కానీ సైడ్ హెయిర్ స్టైల్స్ కానీ ఇట్లా పేరప్ చేసుకుంటానికి చాలా బాగుంటది. సో మీరు చూసినట్లయితే అన్ని హెవీ లుక్ రావటానికి నేనైతే ఇలా యూ షేప్ ఉన్నవే ప్రిఫర్ చేస్తానండి, నా ఫేస్ కి బాగుంటది, ఓవెల్ షేప్ ఫేస్ ఉంది కదా నాది, సో ఇలా పెట్టుకుంటే బాగుంటది అని చెప్పి ఇట్లయితే ప్రిఫర్ చేస్తాను నేను. నెక్స్ట్ చూపించబోయే మాంటికా వచ్చేసి దిస్ వన్ అన్నమాట. సో ఇది వచ్చేసి వైట్ స్టోన్స్ అండ్ గ్రీన్ బీడ్స్ తో డ్రాప్స్ అయితే వచ్చాయి, పైన అంతా పర్ల్ డ్రాప్స్ అయితే ఉన్నాయన్నమాట. సో లాంగ్ చైన్ ఏం రాదు, ఇది కూడా జస్ట్ ఇక్కడ దాకే వస్తుంది. సో లుక్ బాగుంది హెవీగా అన్నట్లు ఇదైతే తీసుకున్నాను, కాకపోతే పెట్టుకోలేదండి. నేను దేనివి ప్రైజెస్ అయితే మెన్షన్ చేయట్లేదు బికాస్ నాకైతే పర్సనల్ గా గుర్తులేదు. ఇదైతే ఒక కలెక్షన్ అన్నమాట. సో హెవీ లుక్ ఉంటది, ఈ పార్ట్ ఏదైతే ఉందో డ్రాప్స్ అది పర్ల్ డ్రాప్స్ అది వచ్చేసరికి హెవీ లుక్ అయితే వచ్చి ఇట్లా ఉంటది అనమాట పెట్టుకున్నా కూడా. సో మాంటికాస్ మనం చిన్న చిన్న ఈవెంట్స్ కి అయితే పేరప్ చేయం, ఏమన్నా మన ఇంట్లో గ్రాండ్ ఫంక్షన్స్ ఉన్నా పూజలు ఉన్నా అట్లా వాటికే ప్రిఫర్ చేస్తాం. సో మన ఇంట్లో ఫంక్షన్ కి మనం రెడీ అవ్వకపోతే బాగోదు కదా, కొంచెం హెవీ లుక్ రావడానికి కొంచెం హెవీగా ఉన్నవి ప్రిఫర్ చేశాను నేను అన్ని. నేను నెక్స్ట్ చూపించబోయే మాంటికా వచ్చేసి దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అన్నమాట. నేను
గోల్డ్ మాంగ్ టిక్కా కన్నా ఇదే ఎక్కువ యూజ్ చేశా అని చెప్పొచ్చండి. ఫుల్ హెవీ లుక్ అయితే ఉంటది. నేను మా ఇంట్లో పెళ్ళప్పుడు కానీ వేరే ఈవెంట్స్ ఎప్పుడన్నా హెవీ ఫంక్షన్స్ కి రెడీ అవ్వాలనుకున్నప్పుడు ఇదే పేరప్ చేసుకుంటాను. గోల్డ్ ది నా పెళ్ళప్పుడు ఎక్కువ యూజ్ చేశాను. తర్వాత ఈవెంట్స్ లో 1 or 2 ఈవెంట్స్ లో యూజ్ చేశానండి అంతే. సో ఆ తర్వాత ఇదైతే తీసుకున్నాను. సో ఇది చూడండి ఎంత హెవీ లుక్ ఉంటది. ఏమన్నా హెయిర్ స్టైల్స్ అది పేరప్ చేసుకున్నా కూడా నాకైతే చాలా ఇష్టం అన్నమాట. అంత హెవీ ఫినిష్, అంత హెవీ లుక్ అయితే వచ్చింది. సో ఇది చూసి చాలా మంది అడిగారు నన్ను, మాకు తెప్పించు ఇట్లాంటివి అని చెప్పి. ఆ తర్వాత ఈ స్టాక్ అయితే రావట్లేదండి మాంగ్ టిక్కాస్ లో. వేరే కలెక్షన్ లో అయితే వస్తున్నాయి. సిమిలర్ ప్యాటర్న్స్ సేమ్ మోడల్ కావాలి అంటే దొరకట్లేదు. సో ఇది వచ్చేసి సేమ్ నా గోల్డ్ పాలిష్ ఏదైతే ఉందో యాంటిక్ ఫినిష్, సో అదే ఫినిష్ వస్తుంది బ్లాక్ ఫినిష్ తో. ఈ వైట్ స్టోన్స్ తో అయితే ఎలివేషన్ వస్తుంది అమ్మవారి దగ్గర. నాకైతే డిజైన్ కానీ ఆ ఫినిష్ కానీ ఆ పాలిష్ కానీ నాకైతే చాలా అంటే చాలా నచ్చింది మాంగ్ టిక్కాది. సో చెప్పా కదా మీకు, నేను అన్నిటికన్నా ఎక్కువ యూజ్ చేసిన మాంగ్ టిక్కా ఏమన్నా ఉందంటే ఇదే. సో పెట్టుకుంటే అసలు ఫుల్ హెవీ లుక్ వస్తుంది, మొత్తం బ్రైడల్ ఫీల్ వస్తుంది అనమాట. మనమే బ్రైడ్ అన్నట్లు అంత హెవీనెస్ వస్తుంది. సో నేను నెక్స్ట్ చూపించబోయే మాంగ్ టిక్కా వచ్చేసి సేమ్ ఆ గోల్డ్ ఎప్పుడైతే కొన్నానో దాంతో పాటే తీసుకున్నానండి ఇది కూడా. కాకపోతే నేనైతే యూజ్ చేయలేదు, ఇది జస్ట్ యాడ్ ఆన్ అనమాట నా కలెక్షన్ లోకి. నా దగ్గర ఈ గ్రీన్ బీడ్స్ వచ్చిన కలెక్షన్ అయితే లేదు. ఆర్టిఫిషియల్ లో కూడా నేనైతే తీసుకోలేదు. నక్షీ వర్క్ లో ఈ గ్రీన్ బీడ్స్, గ్రీన్ డ్రాప్స్ వచ్చింది. సో ఇదైతే ఒక మాంగ్ టిక్కా అనమాట. సేమ్ అదే లుక్ తో అయితే వస్తుంది. ఇది ఏదైతే ఉందో సేమ్ టైంలో పర్చేస్ చేశాను ఈ రెండు. కాకపోతే మోడల్ కానీ డిజైన్ కానీ మారుతుంది, పాలిష్ అది సేమ్ ఉంటుంది. సో నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ఈ గ్రీన్ డ్రాప్స్ ఉన్న సెట్ తీసుకున్నప్పుడు ఇది పేరప్ చేస్తాను. నార్మల్ గోల్డ్ సెట్ మీదకి ఇట్లా గ్రీన్ డ్రాప్స్ తో పేరప్ చేస్తే బాగోదు కదా, అందుకని ఇప్పటిదాకా అయితే పెట్టుకోలేదు అనమాట. కలెక్ట్ చేసి పెట్టుకుంటున్నాను. బికాజ్ మళ్ళీ మళ్ళీ దొరకవు కదా మనకు కావాల్సిన కలెక్షన్. మనకి ఇది నచ్చింది, ఇది సేల్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ సేమ్ కావాలి అంటే మనకు కావాల్సిన టైంలో దొరకవు. అందుకని నేనైతే కలెక్ట్ చేసి పెట్టుకుంటాను అట్లా. సో దీని ప్రైస్ కూడా గుర్తులేదు నాకు. నేను నెక్స్ట్ చూపించబోయే మాంగ్ టిక్కా వచ్చేసి దిస్ ఈజ్ ఆల్సో మై ఫేవరెట్ అంటే ఫేవరెట్ మాంగ్ టిక్కా అండి. ఇంత హెవీగా అయితే నా ప్రిఫరెన్స్ ఉంటుంది మాంగ్ టిక్కాస్ కి. సో ఇదైతే నేను కుషాల్స్ లో పర్చేస్ చేశాను. కుషాల్స్ లో ఎంత పడిందో నాకైతే గుర్తులేదండి. ఒక 6-7 months బ్యాక్ మా ఇంట్లో పెళ్లి జరుగుతున్నప్పుడు అయితే తీసుకున్నాను, తేజ పెళ్ళప్పుడు. సో ఇది వాళ్ళ ఎంగేజ్మెంట్ లో ఏదో శారీకి సూట్ అవుతుంది సెట్ మీదకి అని చెప్పి అయితే తీసుకున్నాను. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. ఎప్పుడు పెట్టుకున్నా కూడా ఫుల్ హెవీ లుక్ అయితే వస్తుంది అనమాట. నాకు చాలా ఇష్టం ఈ మాంగ్ టిక్కా. నేను ఇది కూడా చాలా సార్లే యూజ్ చేశానండి ఇప్పటికి. ఆ వైట్ స్టోన్ సెట్ ఎప్పుడు పెట్టుకున్నా కూడా నేనైతే ఈ మాంగ్ టిక్కానే ప్రిఫర్ చేస్తాను. యాక్చువల్లీ ఈ రెండు ఏ సెట్ కి అయితే పర్చేస్ చేశానో అదే సెట్ కి ఇది యూజ్ చేస్తా అనమాట. కాకపోతే పాలిష్ అది ఇది విక్టోరియన్ పాలిష్ ఉంది. నాకైతే విక్టోరియన్ పాలిష్ ఉన్నా కూడా ఇది సూట్ అవుతుంది ఓవరాల్ సెట్, ఓవరాల్ లుక్ మ్యాచ్ అయ్యేసరికి. సో అందుకని అయితే ఇది చాలా సార్లు యూజ్ చేశాను. సో నా ఫేస్ కి అయితే కొంచెం హెవీ మాంగ్ టిక్కాస్ ఉంటే సూట్ అవుతుంది. కొంతమందికి అంత హెవీ ఉంటే సెట్ అవ్వకపోవచ్చు, కొంతమందికి ఎంత సింపుల్ గా ఉంటే అంత కలగా ఉంటుంది ఫేస్. సో నా ప్రిఫరెన్స్ అయితే ఇట్లుంది కాబట్టి అదైతే పర్చేస్ చేశాను. దాని ప్రైస్ వచ్చి నాకు గుర్తులేదు సరిగ్గా, అరౌండ్ 3,500 ఆ రేంజ్ లో పడ్డట్లుంది, నాకు గుర్తులేదండి. ఒకసారి కుషాల్స్ స్టోర్ కి విజిట్ చేయండి, లేకపోతే వాళ్ళ వెబ్సైట్ చూడండి, మీకు ఐడియా వస్తుంది. నెక్స్ట్ చూపించబోయే మాంగ్ టిక్కా వచ్చేసి మీరైతే తిట్టుకుంటారండి, సేమ్ మళ్ళీ వైట్ సెట్స్ లోనే తెప్పించాను అనమాట. సో ఇది నేను తీసుకున్నది కాదు. ఆ వైట్ సెట్ విత్ ఎమరాల్డ్స్ లో ఏమన్నా మంచి మాంగ్ టిక్కాస్ కలెక్షన్, నాకు నచ్చే కలెక్షన్ ఏమన్నా ఉంటే బాగుండు అన్నట్లు నాకు దొరకట్లేదు పర్సనల్లీ అని చెప్పి అందరికి చెప్పుంచాను. తేజ పెళ్ళప్పుడు నేను ఆ సెట్ యూజ్ చేశాను, దానికి మ్యాచ్ అయ్యే మాంగ్ టిక్కా ఎవరైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు కనిపిస్తే తీసుకురండి అని చెప్పి. సో అందరూ ట్రై చేశారు, ఎవరికి దొరకలేదు. పర్సనల్లీ నాకు దొరకలేదు. చెరీ అర్ధమొగుడు, భార్గవ్ వాళ్ళ కజిన్ సిస్టర్ అనమాట. సో తన షాపింగ్ కి వెళ్తే తన దగ్గర ఏమన్నా స్టోర్స్ కి విజిట్ చేసినప్పుడు ఏమన్నా ఫొటోస్ నీకు నచ్చింది ఉంటే ఫొటోస్ పెట్టు అని అడిగా. సో ఇదైతే ఫోటో పెట్టింది. ఫోటోలో మనకి ఏ పాలిష్ అనేది తెలియదు కదా, హెవీగా ఉంది, బాగుంటది నా ఫేస్ కి అన్నట్లు తీసుకున్నాను. చూడండి పెట్టుకుంటే హెవీగా బాగుంది ఫినిష్ అది. కాకపోతే నా సెట్ కి మ్యాచ్ అవ్వలేదండి, ఎందుకంటే ఇది వైట్ పాలిష్ వచ్చింది, నాది వచ్చేసి గోల్డ్ పాలిష్ వచ్చింది. సో కానీ పేరప్ చేసి ఓవరాల్ గా రెడీ అయితే ఏమంత డిఫరెన్స్ తెలియకపోవచ్చు.
కాకపోతే మీన్ వైల్ ఇది పర్చేస్ చేసా కాబట్టి అన్ని ఈవెంట్స్ కి ఇదే పేరప్ చేసుకున్నా. నాకు దీనికన్నా కూడా ఇది ఇట్లా పర్ల్ డ్రాప్స్ ఇది వచ్చేసరికి పెట్టుకున్నా కూడా హెవీ లుక్ అయితే వచ్చింది అనమాట. సో ఇది తీసుకున్నా కానీ అసలు యూజే చేయలేదన్నమాట, జస్ట్ అట్లా కలెక్షన్ లోకి యాడ్ ఆన్ లాగా పెట్టాను. సో ఇట్లానే వైట్ సెట్స్ మీరు చూసారు కదా, సిల్వర్ది ఉంది, ఇంకొకటి వైట్ స్టోన్స్ ది కూడా ఉంది, యూజ్ చేయలేదు అంతే, ఊరికే అట్లా కలెక్షన్ లోకి యాడ్ ఆన్స్ ఇవంతా. వీడియో స్టార్టింగ్ లో చూసారు కదా ఎంత మంచిగా హెయిర్ స్టైల్ చేసుకొని వచ్చానో. ఈ మాంటిక్కాస్ అన్ని ఇట్లా పెట్టి తీసి చూడండి జుట్టంతా ఎంత ఖరాబ్ అయిపోయిందో. ఒక హెయిర్ స్టైల్ వేసుకోవాలంటే ఎంత కష్టపడతామో చూడండి. వీడియో కంప్లీట్ అవ్వక ముందే నా హెయిర్ స్టైల్ అంతా గలీజ్ అయిపోయింది. సో ఏం చేయటానికి లేదు, మాంటిక్కాస్ కలెక్షన్ కాబట్టి పెట్టుకొని చూపిస్తేనే మీకు కూడా ఐడియా ఉంటుంది. కాకపోతే కొంచెం డిసప్పాయింటెడ్ ఉన్నా, మళ్ళీ ఇప్పుడు వెళ్ళి హెయిర్ స్టైల్ చేసుకొని వచ్చే ఓపిక లేక ఐఎమ్ కంటిన్యూయింగ్ దిస్ వీడియో అనమాట. సో నెక్స్ట్ చూపించే మాంటిక్కా వచ్చేసి దిస్ వన్. సో ఇది వచ్చేసి కొంచెం చిన్నగానే ఉంటది. ఇది ఎవరో అడిగారు ఫ్యామిలీలో అన్నట్లు తెప్పించానండి, ఎవరు తీసుకోలేదు. సరే అన్ని హెవీ లుక్ ఉన్నాయి కదా, ఒక్కటన్నా సింపుల్ మాంటిక్కాస్ లో ఉంటే బాగుంటది. ఈవెన్ నా గోల్డ్ మాంటిక్కా ఏదైతే ఉందో అది కూడా హెవీ ఉంటది, కింద పెండెంట్ లాగా ఏదైతే ఉందో అది. సో అందుకని చెప్పి నేనైతే ఈ మాంటిక్కా అయితే నా దగ్గర పెట్టుకున్నాను కలెక్షన్ లో. చూడండి, కాకపోతే మీరు డిఫరెన్స్ చూసారు కదా, చిన్న మాంటిక్కా పెడితే ఎట్లుంది, పెద్దది పెడితే ఎట్లుంది నా ఫేస్ కని. నా ఫేస్ కి అయితే అంత సూట్ అవ్వలేదు, అవ్వదు కూడా బేసిక్ గా ఇంత చిన్నది. కాకపోతే ఏమైనా చిన్న చిన్న ఈవెంట్స్ అట్లా ఉన్నప్పుడు రెడీ అవ్వడానికి బాగుంటదని ఇదైతే ఉంచాను. సో నేను మెన్షన్ చేసినట్టు ప్రైజెస్ దేనివి గుర్తులేదండి, నేనైతే అడగొద్దు. నేను నా కలెక్షన్ లోవి, నా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ స్టోర్ లోవి కాకుండా వేరే ఎక్కడైనా పర్చేస్ చేసి ఉంటే నేనైతే వీడియోలో మెన్షన్ చేశాను. వాటి ప్రైజెస్ అవి కూడా ప్రాపర్ గా గుర్తు లేకపోయినా ఎస్టిమేషన్ అయితే చెప్పడానికే ట్రై చేశాను. అవి గుర్తు లేకపోతే గుర్తులేవనే చెప్పానండి, కొన్ని ఇయర్స్ బ్యాక్ పర్చేస్ చేసింది కాబట్టి ప్రైజెస్ అంత అయితే నేను గుర్తుపెట్టుకునే క్యాండిడేట్ ని కాదు. సో నాకు గుర్తు లేవి. సో టోటల్ ఎన్ని మాంటిక్కాస్ ఉన్నాయో చూడండి. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 మాంటిక్కాస్ ఉందంటే ఉన్నాయి నా దగ్గర. సో ఇంత కలెక్షన్ ఉంది కదా, దీంట్లో నేను మళ్ళీ ఎన్ని యూజ్ చేశానో అడగండి. నేను అసలు చేయకుండా ఉన్నదైతే ఇదైతే యూజ్ చేయలేదు. సో ఇది కూడా యూజ్ చేయలేదు. సో ఇది కూడా యూజ్ చేయలేదు. అండ్ ఇదైతే అసలు ఇప్పటిదాకా జస్ట్ పెట్టుకొని కూడా చూడలేదు, ఇప్పుడు వీడియోలో పెట్టుకొని చూడటమే అనమాట. సో దిస్ ఆల్సో ఐ డింట్ యూజ్. ఇదిగోండి, ఇది కూడా యూజ్ చేయలేదు ఇంకా నేను. సో 6 మాంటిక్కాస్ అయితే యూజ్ చేయలేదు ఉన్న 12 మాంటిక్కాస్ లో. ఈ 6 లో అన్న ప్రాపర్ గా యూజ్ చేశానా అంటే ఈ 3 వచ్చేసి ఈవెంట్ కోసం పర్చేస్ చేసి ఒకసారి పెట్టుకొని అయితే వదిలేసానండి. ఓన్లీ వన్స్ ఐ యూజ్డ్ అనమాట. కాకపోతే ఇది నాకు యూజ్ అవుతానే ఉంటది అనుకుంటా, ఇప్పుడు దాకైతే ఒకసారే పెట్టుకున్నాను. ఈ 3 అయితే నేను ఫ్రీక్వెంట్ గా యూజ్ చేస్తానే ఉన్నా, మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేశానండి ఈ 3. దీస్ 3 ఆర్ మై పర్సనల్ ఫేవరెట్ అనమాట. నా దగ్గర ఉన్న గోల్డ్ జ్యువెలరీ సెట్ లోకైనా బాగా మ్యాచ్ అవుతాయి. సో మోస్ట్లీ ఎక్కడికన్నా ఫంక్షన్స్ కి అది వెళ్ళినప్పుడు గోల్డ్ జ్యువెలరీ యూజ్ చేస్తాం కదా, అందుకని గోల్డ్ జ్యువెలరీలోకి మ్యాచ్ అయ్యేలాగా ఈ 3 అయితే ఉన్నాయి. నాకైతే ఈ 3 పర్సనల్ ఫేవరెట్ అండ్ ఎక్కువ యూజ్ చేసింది కూడా ఇవే అనమాట. మాంటిక్కాస్ అన్ని నేను ఎక్కడ ఆర్గనైజ్ చేసుకుంటాను అంటే ఈ బాక్స్ చూపించా కదండి, సో ఈ బాక్స్ లోనే స్టోర్ చేసుకుంటాను. ఈ ప్లాస్టిక్ బాక్స్ మనం జ్యువెలరీ పర్చేస్ చేసినా లేకపోతే మన ఇంట్లో కూడా ఉంటాయి. ఇదైతే నాకు కుషాల్స్ లో ఇచ్చారండి ఈ మాంటిక్కాస్ పర్చేస్ చేసినప్పుడే. సో వాళ్ళైతే మనం పర్చేస్ చేసినప్పుడు ఇలాంటి కవర్స్ ఇస్తారు కదా, వైట్ కలర్ కవర్స్, లేకపోతే ఇట్లా జిప్ లాక్స్ కానీ అట్లా ఏమన్నా ఇస్తారు కదా. ఏ మాంటిక్కాకి ఆ మాంటిక్కా సపరేట్ గా దేని కవర్ లో అది పెట్టేసి నేనైతే ఈ బాక్స్ లో అయితే స్టోర్ చేసుకుంటున్నానండి. సో నాకైతే ఇప్పటిదాకా చెప్తున్నా కదా, ఇన్ని ఇయర్స్ నుంచి నా పెళ్లికి ముందు నుంచి ఉన్న కలెక్షన్ కూడా ఉన్నాయి. నా దగ్గర అయితే ఒక్క మాంటిక్కా కూడా ఫేడ్ అవ్వలేదు. నా దగ్గర ఫేడ్ అయిన మాంటిక్కా ఏమన్నా ఉంది అంటే ఇదే అనమాట. చూడండి, ఇక్కడ కలర్ అంతా ఫేడ్ అయిపోయినట్లుగా అనిపిస్తుంది కదా. సో ఇది మాత్రం నేను సరిగ్గా మెయింటైన్ చేయలేదండి, తప్పు నాదే. ఇట్లా నేను ఇప్పుడు చెప్పినట్టు ప్రాపర్ గా మెయింటైన్ చేసి ఉంటే బాగుండేదేమో. ఇంకా ఇనిషియల్ డేస్ లో నాకు తెలియదు కదా ఎట్లా మెయింటైన్ చేయాలో, ఊరికే ఒక డంప్ యార్డ్ లో డంప్ చేసి పెట్టేసా. సో అప్పుడు కలర్ ఫేడ్ అయిపోయింది అనమాట. సో ఈ పూసల దగ్గర అది. సో తర్వాత నేను ఇప్పుడు మళ్ళీ అన్ని సెక్యూర్ చేశా కదా, ఇంకా తర్వాత నాకైతే ఒక్కటి కూడా కలర్ ఫేడ్ అయినట్టుగానే ఏం అనిపించలేదు ఇన్ని ఇయర్స్ నుంచి కూడా. నా కలెక్షన్ ఎలా అనిపించింది మీకు? నా కలెక్షన్ కనుక మీకు నచ్చితే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి చెప్పండి, నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ గా ఉంటది ఇట్లాంటి కలెక్షన్ అంతా మీతో షేర్ చేయడానికి.
సో నేనైతే ఇన్ని వైడ్ వెరైటీస్లో అయితే మాంగ్ టిక్కాస్ కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. సో నేను చెప్పినట్టు మాంగ్ టిక్కాసే కాదండి, కొన్ని అలా మనకి క్రేజ్ ఉంటుంది కదా కొన్ని థింగ్స్ మీద. కొంతమందికి హ్యాండ్ బ్యాగ్స్ కలెక్ట్ చేసుకోవడం ఇష్టం, కొంతమందికి పర్ఫ్యూమ్స్ కలెక్ట్ చేసుకోవడం ఇష్టం, కొంతమందికి జ్యువెలరీ, కొంతమందికి ఇంకొకటి ఎక్సెట్రా ఎక్సెట్రా. గర్ల్స్ అంటేనే మన యాక్సెసరీస్ మీద పిచ్చి ఉంటుంది ఆల్మోస్ట్ అందరికి అన్నిటి మీదే ఉండకపోయినా కొంతమందికి కొన్నిటి మీద అయితే ఉంటది అనమాట. సో నాలాంటి పిచ్చోళ్ళకి మాత్రం అన్నిటి మీద ఉంటది, అన్ని కలెక్షన్ హ్యూజ్ వెరైటీస్ ఉండాలన్న పిచ్ అయితే ఉంటదండి నాకు. నాలాగా ఉండే వాళ్ళు కూడా ఉంటారు, లేరు అని చెప్పను. సో నా వెరైటీస్ అయితే ఇవి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీ విద్యాస్ అడ్డా. మీరు కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళతో కూడా ఈ కంటెంట్ షేర్ చేయండి. వాళ్ళకి యూస్ఫుల్ అనిపిస్తుంది అనుకుంటే వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.